హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం చెప్పుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ తీసుకొని బై సైడ్ అయితే ర్యాలీ తీసుకోవడం జరిగింది. తర్వాత సెల్లింగ్ ప్రెషర్ వల్ల మళ్ళీ కిందికి రావడం జరిగింది. మనం ఎక్స్పెక్టేషన్ చేసినట్టు నిన్న గ్యాప్ అప్ ఏదైతే తీసుకుంటుందో గ్యాప్ అప్ నుంచి కంపల్సరిగా మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పుకున్నాము. గ్యాప్ అప్ దగ్గర మనకు 51,800 నుంచి 52,400 దాకా మార్కెట్ వెళ్ళడం జరిగింది. అంటే దగ్గర దగ్గర మనకు ఒక 51,700 పాయింట్స్ మనకు పాజిటివ్ ర్యాలీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్ కింద పడడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే రేపటి అనాలిసిస్, రేపటి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి చూసుకుంటే రేపు మార్కెట్లో 51,200 కనుక బ్రేక్ అయ్యి అంటే గ్యాప్ డౌన్ తీసుకుంటే 50,800 దాకా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ తీసుకుంటే 51,800 దగ్గర గ్యాప్ అప్ తీసుకుంటే మార్కెట్ తిరిగి మళ్ళీ కిందికి రావడం అనేది జరుగుతుంది. కిందికి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది. మార్కెట్ కిందికి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. రేపు ఏ విధంగా చూసినా కూడా మార్కెట్లో సెల్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది ఒకవేళ మార్కెట్ 51,000 దగ్గర ఓపెన్ అయ్యి 51,400 దగ్గరికే వచ్చి న్యూట్రల్ అయితే మాత్రం మార్కెట్లో స్వల్ప మూమెంటే ఉంటుంది. 51,000 దగ్గర 51,200 ఈ ఏరియాలో కనుక ఓపెన్ అయితే మార్కెట్ కొంతవరకు కిందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఓపెన్ అయ్యే ఏరియాని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటుందో. రేపటి మార్కెట్ అయితే బేరిష్ ఉండే అవకాశం అయితే ఉంది. చూద్దాం రేపు ఏమవుతుందో.